3 సైన్స్ దట్ యు ఆర్ అట్రాక్టివ్ కానీ అది మీకు తెలియదు. నేను చెప్తా. ఫస్ట్ సైన్ వచ్చేసి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఫోటో ఈజీగా దిగలుగుతావు అండ్ ఎవరైనా లైక్ ఎవరి ఫోన్లో దిగినా కానీ వాళ్ళకి చెప్పవు లైక్ అరే ఇది పోస్ట్ చేయకు, అరే స్టోరీ పెట్టకు, ఇది చేయదు ఆయన. దట్స్ హాఫ్ గేమ్ అక్కడనే. లైక్ ఇప్పుడు మంచి మనము కొందరు ఇన్సెక్యూర్ అవుతారు. నువ్వు అట్లా అవ్వకపోతే దట్ యువర్ అట్రాక్టివ్. అక్కడే హాఫ్ ద గేమ్ యూ విన్. ఎందుకంటే నీ ఫేషియల్ హార్మోనీ బాగుంటుంది కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ నువ్వు సెల్ఫీలో బాగుంటే అది కూడా గుడ్ సైన్. ఎందుకంటే ఈవెన్ యూ ఇన్వర్టెడ్ పిక్స్ వస్తాయి, అంటే మన పిక్ అనేది ఇట్లా ఉంటే ఇట్లా కనిపిస్తుంది, అట్లా అని కూడా నీ ఫేస్ అట్రాక్టివ్. ఎందుకంటే నీ ఫేషియల్ ఫీచర్స్ అనేది సేమ్, జస్ట్ ఇన్వర్ట్ అయినాయి. అంటే అంటే ఇవన్నీ ఫేషియల్ స్ట్రక్చర్ అనేది బాగుంది, దగ్గర నుంచి చూస్తేనే అది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. సో దాట్స్ ఇట్. నువ్వు నార్మల్ అట్లా హెసిటేట్ కాకపోయినా ఇట్లా సెల్ఫీలో మంచిగా కనిపించినా అని స్నాప్చాట్లో చేస్తారు, దిగుతారు కదా, అట్లా మంచిగా కనపడ్డా కానీ కూడా 2. అండ్ 3 వచ్చేసి యూ హ్యావ్ ఆసమ్ హెయిర్ ఆర్ మంచి హెయిర్ స్టైల్ ఉన్నా కానీ అక్కడ హాఫ్ ఆఫ్ ది గేమ్ అయిపోతుంది. లైక్ ఏంది అంటే ఇప్పుడు మీకు మంచి హెయిర్ ఉందనుకో, మంచి కేర్ చేశారనుకో, మీరు మీ ఫేస్ తేడా మేడ ముక్కు లావుగా ఉన్న, ఇయర్స్ పెద్దగా ఉన్నా కానీ కూడా యూ కెన్ డూ డిఫరెంట్ టైప్స్. పైన కొంచెం పైన క్లిప్ వచ్చు, సైడ్కి ఇట్లా ఇష్టం అనుకో విడత యాడ్ అయ్యి బ్యాలెన్స్ అయితే ఫేస్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీ ఫేషియల్ థర్డ్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. యూ కెన్ డూ వండర్స్. ఈవెన్ దో ఒకవేళ కొందరు అయితే నార్మల్గా వాళ్ళ హెయిర్స్ తోటి వాళ్ళు చాలా ఇది అనిపిస్తారు. సో గ్రో అవుట్ ఆర్ మేక్ మంచి హెయిర్ కట్ చేయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేయి, దాట్స్ ఇట్. అండ్ ఇంకోటి వచ్చేసి 4th వన్ వచ్చేసి పీపుల్ ఆస్క్ యూ అన్ అడ్వైస్. అరే ఎట్లా చేస్తే బాగుంటుందిరా, లైక్ ఏమైనా ఫ్యాషన్ అడ్వైస్, లైక్ అరే ఇది బాగుంటుందా అఖిల్, లైక్ ఈ షర్ట్ మీద ఇది బాగుంటుందా, ఎట్లన్నా బాగున్నానా, ఏం చేస్తే బాగుంటుంది, మన అడ్వైస్ అడుగుతారు కదా అది. ఎందుకంటే పీపుల్ థింక్ దాట్ అది, అందుకనే వాళ్ళని అడుగుతారు. సో అది. అండ్ 5th వచ్చేసి నీకు కాంప్లిమెంట్స్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే పీపుల్ థింక్ దాట్ ఇప్పుడు ఒకవేళ మంచిగా కనిపిస్తాయి, వాళ్ళకి ఆల్రెడీ కాంప్లిమెంట్స్ వస్తాయి, ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా తక్కువ ఉంటారు. ఇఫ్ యూ గెట్ ద కాంప్లిమెంట్ అయినా కానీ అదే, రాకపోయినా కానీ కూడా అదే చెప్తారు. మనం మన మన పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి, క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? అది దట్స్ ఇట్. ఒకవేళ మీ దీంట్లో ఏది వచ్చినా కానీ ఎవరు అట్రాక్టివ్, మేబీ దీంట్లో అన్నీ రావచ్చు, అంతే.